విషయాలు తెలిసినాయా? మీ మామ వాళ్ళ ఇంట్లో కూడా తెలిసిందట కదా. అదే దివ్య, మొత్తం మా ఇంట్లో అంతా ఆగమాగం అవుతున్నాయి, మొత్తం గొడవలు అయినాయి. అసలు నేను మా మామ మాట్లాడకుండా లేను, ఈరోజు ముఖం చూడకుండా మాట్లాడకుండా అవుతుంది. అదే అన్వేష్, నీతో ఒక విషయం చెప్దామని వచ్చిన, చెప్పినాక ఏమనుకోద్దు నువ్వు. సరే దివ్య, ఏంటో చెప్పండి. ఏమైంది? అదే అన్వేష్, మీ మామయ్య రాఘవని ఇల్లు కాల్ చేసి వెళ్ళమని చెప్పినట. వాళ్ళ ఊర్లో ఎక్కడ చూసినా వాళ్ళకి రూమ్ దొరకట్లేదు, అందుకే మేము ఒక నిర్ణయానికి వచ్చినాం. అవునా దివ్య, ఏంటది? ఇప్పుడు మేమున్న ఇంట్లో హరి నేను ఇద్దరమే ఉంటున్నాం కదా, వాళ్ళకి ఎలాగ ఇల్లు దొరకట్లేదు. కొన్ని రోజులు మాతోనే ఉండేద్దాం అనుకుంటున్నాం. అవునా, సరేగా మీ ఇష్టం, అది మీ తీసుకున్న నిర్ణయం పైన డిపెండ్ అయి ఉంటుంది కదా. ఒకసారి అయితే ఆలోచించండి. అన్వేష్ ఇప్పుడు రాగా కూడా బాధలో ఉన్నాడు. సో ఆయన బాధను మేము అర్థం చేసుకొని కొన్ని రోజులు అయితే మా ఇంట్లో ఉండనిద్దాం అనుకుంటున్నాం. ఇక సరే హరి, ఉండనివ్వండి, ఏం కాదు. సరే అన్వేష్, నేను ఇంకా ఈ విషయం రాఘవతో చెప్పలేదు, నిన్ను అడిగి చెప్దాం అనుకున్నా. తనకి ఫోన్ చేసి చెప్తాను. హలో దివ్య. రాఘవ, ఊర్లో ఇల్లు చూసుకుందాం అనుకున్నారు కదా, ఏమైనా దొరికినాయా? చూస్తున్నాం కానీ ఎక్కడ కూడా ఖాళీ లేవు అంటున్నారు. ఇప్పుడు మేము ఉండే ఇంట్లో నేను హరి మాత్రమే ఉంటాం కదా, వెనకాల రూమ్ ఖాళీనే ఉంది. నీకు ఇష్టమైతే నువ్వు అమ్మ ఉండొచ్చు. అవునా దివ్య, మరి మీ ఓనర్కి ఇట్లా ఒప్పుకుంటాడా? ఓనర్తో మాట్లాడితే ఒప్పుకుంటాడు. ఇక నువ్వు ఆ ఇంట్లో ఉంటే రోజు ముఖాలు చూసుకొని ఊరికే గొడవలు అవుతాయి. ఇక అవును దివ్య, థ్యాంక్ యూ మా గురించి ఆలోచించి మీ ఇంట్లోకి రమ్మన్నందుకు. ఇక మన మధ్యలో థ్యాంక్స్ ఎందుకు రాఘవ, నువ్వు అమ్మతో మాట్లాడి అమ్మ ఓకే అంటే షిఫ్ట్గా. ఓకే దివ్య. నాన్న పొద్దుటి నుంచి అట్లనే కూర్చొని ఉంటున్నావు, లోపలికి రా, అన్నం తిందు. ఇప్పుడు చేసేటట్టున్నా బిడ్డ, నా ఆకలి ఎప్పుడో చచ్చిపోయిందే. నాకు ఇద్దరు బిడ్డలని గౌరవంగా దాస్తే నా పేరు నిలిచిన పెడతారు అనుకుంటే నా పర్వంతా ఇచ్చారు, కానీ బయటికి పోకుంటే ముఖం లేకుండా చెప్పారు నన్ను. ఎందుకు నాన్న అట్లా మాట్లాడుతున్నావు? నేనేం చేసిందే? ఎప్పుడైనా నీ మాట కాదన్నానా నేను? అక్క కూడా నీ లెక్కన అమాయకంగా ఉన్నది బిడ్డ. ఏం చేసింది? కుసాకరి కుంప ముంచింది. నువ్వు కూడా చెప్పు బిడ్డ, మరి నువ్వేమైనా ఇష్టపడతానవా? మరి ఏమంటే మొదలు చెప్పు, మరి నేను తట్టుకోలేను. మరియా ఏంది నాన్న అట్లా మాట్లాడతాను? నా మీద ఆ మాత్రం నమ్మకం లేదా? నేను ఎట్టన్నా బయటికి వెళ్తున్నా, లేకపోతే ఎప్పుడైనా ఫోన్ పట్టుకొని ఉన్నానా? ఇప్పటి వరకు నీకు చెప్పకుండా ఏమన్నా పని చేసిందా నాన్న? నా పెళ్లి విషయంలో నువ్వు ఎవరిని చేసుకోమంటే వాళ్ళనే చేసుకుంటా. ఏమో బిడ్డ, ఎవరు నమ్మనో అర్థం అవుతలేదే. గా ఇంట్లో కిరాయికి ఉన్నాడు ఆ పిల్ల రాఘవ, మంచిగా ఉంటాం అనుకున్నాం. మన చెల్లెని ప్రేమిస్తాను మనం అనుకున్నామనే. నేను కిరాయికి ఉంటాను చూసిన అన్న పిల్లని ఇంటి మనిషి లెక్క చూసిన. మన కుటుంబం సంబంధించిన విషయాలు కూడా ఆయనతో చర్చించేది, అన్ని విషయాలు చెప్పేది. అయినా పిల్లలకి ఇట్లా ఎత్తానని ఊహించిందా? సర్లే నాన్న, ఇప్పుడు అయిందేదో అయిపోయింది. దాన్ని తలుచుకుంటూ ఊరికి ఏం బాధపడతావు? వాళ్ళు కూడా సామాన్ అంతా చదువుకుంటున్నారు, రేపో మాప వెళ్ళిపోతారు. అంత అయిపోయాక పోతే లాభం బిడ్డ. ఈ విషయం నలుగుతూ చేసింది అనుకో, ఎవరైనా మన అక్కని చేస్తున్నానికి వస్తారు ఎవరైనా పిల్లలు. సర్లే నాన్న, ఊరికే దాన్ని తలుచుకునే బాధపడకు. లోపలికి రా, అక్కతో నిమ్మలంగా మాట్లాడి ఏదన్నా ఒకటి ఆలోచిద్దాం. నేను రాను బిడ్డ, దాని ముఖ్యంగా సొలుపు తెగలేదు. నువ్వు ఇంకా